ఈ వీడియోలో ఒక లైవ్ స్కెచ్ కళాకారుని గురించి తెలుసుకుందాం. ఈ మధ్యనే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళాం. అక్కడ ఉన్న అనేక దీవుల్లో ఒక దీవిలో ఒక కళాకారుని కలిశాం. బ్రిటిష్ కాలంలో అనేక మందిని మెయిన్ ల్యాండ్ నుండి ఈ దీవులకు తీసుకొని వచ్చారు. వీరిలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లా నుండే. వారి తర్వాత తరాలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన రవి అనే కళాకారుణ్ణి కలిశాం. ఇతను మనిషిని చూసి లైవ్ స్కెచ్ గీయగలడు. ఈ కళను హైదరాబాద్లోని శిల్పారామంలో నేర్చుకొని ఈ వృత్తిని జీవనాధారంగా మలుచుకొని ఈ అండమాన్ దీవుల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఇక్కడ లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు, సంతృప్తిగా ఉన్నాడు. అతనితో జరిపిన సంభాషణ ఈ వీడియోలో చూశాడు. స్కెచెస్ అన్ని నువ్వే వేసావా? ఎస్, నేనే అండి. అంటే ఎప్పుడు నేర్చుకున్నావు? నేను 2009 నుంచి వర్క్ చేస్తున్నానండి. అంత ప్రాక్టీస్లో 2009 నుంచి ప్రాక్టీస్ అండి. ఎక్కడ చేసే ప్రాక్టీస్? హైదరాబాద్లో. హైదరాబాద్లోనా? ఎక్కడ? పుట్టి పెరిగింది అండమాన్, కానీ హైదరాబాద్లో మియాపూర్లో ఉండేవాడిని. నార్మల్ వర్క్ చేసేవాడిని, ఎక్కడ స్టడీ ఏం చేయలేదండి. చదువును 12th వరకు ఇక్కడ చదవానండి. అంత ఫైన్ ఆర్ట్స్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేయలేదండి. అంటే మన హైదరాబాద్ ఎక్కడ నేర్చుకున్నావు వర్క్? ఏమే సీనియర్స్ శిల్పారామంలో సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ వర్కులు చూసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. అంతే అండి. ఇక్కడ ఏర్లో వచ్చావు? అండమాన్ నికోబార్. పేరెంట్స్ అప్పట్లో వచ్చారు, పుట్టి పెరిగింది ఇక్కడే అండి. ఈ పోర్ట్ ప్లేయర్ పేరు మార్చారు కదా, ఇప్పుడు శ్రీ విజయపురం. శ్రీ విజయపురం అయింది. ఎలా ఉంది ఇక్కడ? లైఫ్ ఎలా ఉంది? బాగుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. టూరిస్టులు బాగుంటారా? బాగానే వస్తారండి. ఈ సీజన్ వెళ్ళి టూరిస్టుల సీజన్ బాగానే ఉంది. ఈవినింగ్ చాలా రష్ అవుతారు బీచ్ లో, మార్నింగ్ కొంచెం ఖాళీగా ఉంటుంది. సంవత్సరం ఏ నెలలో వస్తారు? అలాగే ఇయర్లీ మీకు 8 months ఉంటారండి. ఏ ఇయర్ రైనీలోనూ కూడా వస్తారు గెస్ట్లు. అలా ఆఫ్ సీజన్ మేము లేదండి. ఇక్కడే ఉన్నారండి. మ్యారేజ్ అయింది, బాబు కూడా ఇక్కడే అండి. ఇన్కమ్ ఎలా ఉంది? ఇన్కమ్ పర్లేదండి, ఇన్కమ్ బాగానే ఉందండి. టూరిస్టులు లైక్ చేసి గీయించుకుంటున్నారు. చేయాలని ఉంది. నేను టాటూ ఆర్టిస్ట్ కూడా. టాటూ కూడా వేస్తానండి. అది అంతా బీచ్లో అవ్వదు, అలెక్సా వర్క్ షాప్ ఉందండి. ఒక పర్సన్కి సుమారు ఎంత ఖర్చు అవుతుంది మనకి? ఏంటండి ఈ స్కెచ్ కోసం ఎంత? స్కెచ్లో సార్ డిపెండ్ షేడింగ్ ఉందండి. నేను అవుట్లైన్ కూడా గీస్తాను, చార్కోల్ అండ్ వ్యాక్స్ పెన్సిల్. వ్యాక్స్ పెన్సిల్ ఏంటంటే మీకు అది అరేంజ్ చేయలేము, స్మజ్ కూడా అవ్వదు. ఇప్పుడు మీ అంత ఫ్యామిలీ మెంబర్స్ గీసి ఇచ్చాం కదా, అది వ్యాక్స్ పెన్సిల్. అది వితౌట్ ఎరేజర్ పెన్సిల్. అది మీకు ఎంత అరేంజ్ చేసినా కూడా అది ఒక సపరేట్గా ఉందండి. ఇదో ఇక్కడ మెన్షన్ చేశాను మనకి. ఇది 2200. ఇది 1200. చార్కోల్ ఇది 600 ఒక్కరికి పర్ పర్సన్. అవునా? ఎందుకంత చీప్ ఇది? అంతా జస్ట్ అవుట్లైన్ బేస్ అండి అది. ఇది చార్కోల్తో, ఇది వ్యాక్స్ పెన్సిల్. ఇది దాంట్లో మన టైం ఉంటుంది అరేంజ్ చేయడానికి, దీంట్లో టైం ఉండదు. ఇది వితౌట్ ఎరేజర్. ఇది లైట్ అండ్ డెప్తోనే మనం వర్క్ చేయాలి. దీని టైం ఎక్కువ పడుతుందా? టైం అదే సేమ్ టైం. ఇదో ఇప్పుడు గీసి ఇచ్చాను కదండి, ఈ డెప్త్లో ఈ టైం. సో మొత్తానికి లైఫ్ హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందండి అండమాన్. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపలు పట్టుకోవచ్చు. ఇదో సముద్రం ఉంది, ఇక్కడ చూపించవచ్చు. ఇక్కడ మేము 1 hour కేటాయితే సరే అండి, ఒక వారం రోజులు చేపలు వచ్చేస్తాయి. ఓకే అండి, వెల్కమ్. మీతో కలిసి కూడా చాలా మంచిగా అయింది, చాలా బాగా మాట్లాడుతున్నారు. సో నేను నంబర్ దీంట్లో పెడతాను. ఓకే అండి, ఓకే.